చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది లాంచ్ చేసిన పరిస్థితి. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా మాట్లాడింది నారా లోకేష్ గారి రెడ్ బుక్ గురించి. ఈ రెడ్ బుక్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో అంటే చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఆందోళన కూడా చేయడం మనం చూసాం. ఇప్పుడు డిజిటల్ బుక్, జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ వర్సెస్ లోకేష్ గారి రెడ్ బుక్, ఏది డోస్ ఎక్కువ? ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా గమనిస్తున్నారు. ఆయన దగ్గరే పుస్తకాలు ఉండవు, ఆయన దగ్గర కక్షాదింపులు కూడా నేరుగా ఎవరో ఒకటి మాట్లాడినా ఉండదు. కానీ కక్షాదింపు ఉన్నట్టు మీ ఆలోచన మీ జర్నలిజం నేపథ్యంలో వచ్చారు వాళ్ళు బిఫోర్ దిస్, మీరు యూట్యూబ్లో రావడానికి ముందు కూడా మీరు ఆలోచన చెప్పండి. ఆయన మ్యాక్సిమం చేసే కక్షాదింపు తెలుసా? బాలకృష్ణ గారు అంటారు కదా, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తారు, ఆయన నిర్లక్ష్యంతో చంపేస్తారు. జోక్ చేయట్లేదు, నిజంగా చెప్తాను. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు నాతో చెప్పిన వ్యవహారం కానీ ఇంకా పెద్దలు మంత్రులుగా చేసిన వాళ్ళు నా సన్నిహితులు ఆ రోజు ఆయన ఏమో అనరు, మీటింగ్ ఇలా చూడకెళ్ళిపోతారు. ఆ మనసు గాయపడుతుంది, ఆ గాయపడిపోతారు చాలామంది. అలాగా అంతే తప్ప ఇలాంటిది ఇవాళ లోకేష్ గారు ఈజ్ నాట్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయనగా కమర్షియల్గా ఆయనకి ఏదో కళ్యాణ్ గారికి ఎన్ని ఇష్యూస్ పక్కన పెట్టండి, సీదా షిప్ ఏమైంది అని మన తర్వాత మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ పులివెందుల్లో సరే ఒంటిమిట్లో పక్కన పెట్టిన పులివెందుల బేసిన్లో కుప్పం వైనాడు కుప్పం ఉన్నప్పుడు పులివెందుల్లో మీరు కళ్ళ ఊహిస్తారా చంద్రబాబు గారుగా ఆ జడ్పీటీసీ నెగ్గుతారని? ఇంత మెజారిటీ నెగ్గుతా మీరు ఊహించగలరా? దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ లోకేష్ గారు, నన్ ఎల్స్. ఈవెన్ కళ్యాణ్ బాబు గారు కూడా అంత ప్లానింగ్, ఆయన దమ్మున్న పవర్ఫుల్గా మాట్లాడతారు కానీ అంత ప్లానింగ్ కానీ అంత బుక్లో ఓపెన్ చేసి రాసుకుని ఓపిక కానీ ఆయనకు ఉండదండి. అందువల్ల జస్ట్ నేను చెప్తున్నాను ఇవాళ, అందువల్ల ఈజ్ ఇంప్లిమెంటింగ్ స్లోలీ. కానీ జగన్ గారి బుక్ అట్లా ఉండదండి. మీతో డి అండ్ తేడా వస్తే అది డిజిటల్ బుక్ కాదు, వేరే బుక్ అవుతుంది. ఏ బుక్ అవుతుంది నేను చెప్తున్నాను. కాదు ఆయన వైఖరి నేను చెప్తున్నానండి. చాలా మీరు చూసిన, నేను ఎక్కువ చూడలేదు కానీ వాట్ ఏ హెడ్ ఈస్ సాధ్యంతరకు ఉండొచ్చు. అది వైలెంట్ బుక్ అవుతుందండి. నేను ఇంకా పద్యాలు మంచిది పెడుతుంది అన్నాను కానీ ఆయన మాత్రం చూసుకుంటే ఆయన చెప్పారు కూడా, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా అండమాన్లో దాక్కున్నా ఎవరిని వదలను అన్నారు. ఆ భయం ఇంకా నడుస్తుంది. స్టార్ట్ అయిందా? నేను చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ అసెంబ్లీలోనే మాట్లాడినారు. నేను జోక్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఎవరన్నా సరే ఇవాళ వ్యవస్థలను మీ అదుపులో పెట్టుకుని మీరు ప్రయత్నం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అలాగా చేస్తే అది డబల్ అయ్యి వాళ్ళ వ్యవస్థని వ్యవస్థలు మీరు పాడు చేయమాకండి. ధర్మరక్షణ వ్యవస్థలు మీరు కాపాడండి, వ్యవస్థలు మిమ్మల్ని కాపాడుతాయని చెప్తున్నాను. మీరు వాడుకోవద్దని చెప్తున్నాను. అంటే కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకోవడానికి కదా ఈ డిజిటల్ బుక్. డెఫినెట్గా ఆశ్వాసం కల్పించి మేము కంగారు పడొద్దురని మేము ఉన్నాం ఉండు అని కాపాడుకుంటానికి, అంటే వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి ఒక ఆశ్వాసం ఇవ్వడానికి. ఎవరైతే ఆ రోజు లోకేష్ గారు మాట్లాడారో మీ మీద ఎక్స్క్యూజ్ మీ ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళు కదా అంటే వీళ్ళు కేసులు పెట్టుకోవాలి. లోకేష్ గారు డైరెక్ట్గా ప్రకటించారు ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళు ఎక్కువ గుర్తింపిస్తూ ఉన్నారు. ఏ కేసులు అనేది చెప్పలేదు అనుకోండి, వేరే సంగతి. ఇవాళ ఇదే నువ్వు నేర్పిన విద్య నీరజాక్షన్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాన్ని ఒక నెక్స్ట్ అయ్యి తీసుకెళ్ళింది కక్షాదింపులు జగన్మోహన్ రెడ్డి గారు. నో సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. ఆయన పాలన ఆయన చేసుకుంటా, నవరత్నాలు అమలు చేసుకుంటా, ఆయన కూర్చుంటా సోదా విభజన హామీలు సాధించి యువతకు పెడితే ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేవారు ముఖ్యమంత్రి కింద. ఆయన కక్షాదింపు డైవర్ట్ ఎవరు దిక్కుమాలి అడ్వైజర్లు వెళ్ళారు కాబట్టి ఇబ్బంది జరిగింది. ఇవాళ మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, మీరు డెఫినెట్గా వాళ్ళ అమ్మగారి విషయంలో లోకేష్ గారికి జరిగిన అవమానం ఎవరు జరగకూడదు కాబట్టి ఆ విషయాల్లో నేను ఉపేక్షించాల్సిన పని లేదు. అది వ్యక్తిగతంగా మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక కక్షాదింపు చర్యలు కానీ అదే ఒక ఎజెండాగా పెట్టుకుని చేస్తే మాత్రం డబల్ అయి తిరిగి వస్తుందండి. ఇంతకుముందు పావు వేస్తే ఇప్పుడు డబల్ ఇచ్చి మీరు 25% చేస్తే ఇప్పుడు 50% ఇస్తున్నారు. ఎవరికి? వైకాపాకి. ఈసారి 100% ఇస్తారు వస్తే. అందుకని వ్యవస్థలను మై హంబుల్ రిక్వెస్ట్, వ్యవస్థలను కాపాడండి. అవి మిమ్మల్ని కాపాడితే తప్ప ఇవాళ ఈ బుక్లు ఇంకో బుక్ పెడతారు, కామెడీ బుక్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు. పాల్గారి దగ్గర ఉంటుంది అందువల్ల మనకు లాస్ లేదు. ఎందుకంటే అది ఎప్పుడో మన కవిత గారు అన్నప్పుడు సీరియస్గా పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు ఆయన మనకేమో ఆన్ చేయట్లేదు. నేను ఆయన అవమానించట్లేదు. ఒకప్పుడు ఆయన ఏం తిరిగారు ఏదో అది, కానీ ఎవరి బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ మా దగ్గర ఉన్నది తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కుల పుస్తకం అండి. దీనికోసం ఈ అడుగు వెనకేయట్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా 9 మంది ప్రొఫెసర్లు డాక్టర్లు ఖచ్చితంగా నిలబడి ఉంటాం. ఓకే.